హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మదర్ అండ్ చిల్డ్రన్ మధ్య జరిగినటువంటి మార్నింగ్ టైం కాన్వర్జేషన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. సో కొన్ని సందర్భాలను బేస్ చేసుకుని డైలీ లైఫ్లో మన రెగ్యులర్గా మదర్ అండ్ చిల్డ్రన్ మధ్య కొన్ని డైలాగ్స్ని ఈ వీడియోలో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. I guarantee you this will be a very useful video for you. So don't miss the video till the end. So let's start the conversation. ఫస్ట్ మదర్ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. చిన్ను లేవాలి. ఇక్కడ లేవాలి అంటే రెండు విధాలుగా వాడతాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళని లేవమంటాం కదా, కూర్చున్న వాళ్ళని లేదంటే మామూలుగా క్యాజువల్గా పడుకున్న వాళ్ళని. సో అదొక సందర్భం అయితే, నిద్రపోతున్న వాళ్ళని లేవమని అంటాం ఇంకొక సందర్భం. సో ఇక్కడ మన సందర్భాన్ని బట్టి లేవడం అంటే ఇక్కడ వేకప్ అని, అంటే నిద్రలోంచి లేవడం అని అర్థం. ఇక్కడ మార్నింగ్ టైం కదా, బెడ్ నుంచి లేవు, నిద్రలోంచి లేవు అని అడుగుతా ఉంది. సో దీనికి కాబట్టి ఇక్కడ చిన్న వేకప్ అని అనొచ్చు. ఇప్పుడు క్యాజువల్ కూర్చున్న వ్యక్తిని లేవమని అన్నాం అనుకోండి, అక్కడ గెటప్ అని వాడాలి. లేవమనగానే లేచిపోతే వాళ్ళు పిల్లలు అవుతారా? కాదు కదా. సో ఇంకా టైం కావాలంటారు కదా. అది నిద్ర లేపేది మమ్మీ అయితే ఇంకా చెప్పేదేముంది. అంటే నా ఉద్దేశం మమ్మీస్ దగ్గర పిల్లలకి బాగా గారం ఎక్కువగా ఉంటుందని అంతే, అంతకన్నా ఏం లేదు. సో సో ఎలా అడుగుతారు పిల్లలు టైం కావాలని? అమ్మ ఇంకొంచెం టైం మమ్మీ అని అడుగుతారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మనం సమ్ మోర్ టైం లేదా లిటిల్ మోర్ టైం మామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొంచెం అంటానికి ఇక్కడ మనం సమ్ మోర్ లేకపోతే లిటిల్ మోర్ అని రాసాం. సో ఇప్పుడు అంతా మోడర్న్ మమ్మీస్ కదా. సో పిల్లల చేత ఏం పని చేయించాలన్న వాళ్ళకి బతిమలాడుకోవడమే మన మమ్మీస్ పరిస్థితి ఈరోజు. అదే మా చిన్నప్పుడు అయితే, అంటే కొంచెం 80s కిడ్స్ అయితే, సో పని చెప్పగానే చేయకపోతే చేతులు ఏది ఉంటే అది టపేయమని వేసేవాళ్ళు. సో పెద్దలంటే భయము భక్తి లేని తరం సో ఇప్పుడు తయారవుతుంది అనడంలో ఏమాత్రం సందేహమే లేదు. సో మీలో ఎంతమంది మీ పేరెంట్స్కి భయపడేవారు? సో వాళ్ళు ఐ లవ్ మై పేరెంట్స్ అని కామెంట్ చేయండి. సో ఎంతమందికి వాళ్ళ పేరెంట్స్ అంటే భయం ఉందో, భక్తి ఉందో, అంతకంటే ప్రేమ ఉందో మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న పేరెంట్స్ పిల్లలకి లంచం ఇచ్చి వాళ్ళ చేత హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి. సో ఎలాంటి లంచాలంటే, ఒక ఫస్ట్ సందర్భం చూద్దాం. మదర్ అండ్ మీరు త్వరగా తయారైతే కొంచెం సేపు టీవీ చూడనిస్తా అంటారు. అయితే అనే ఎక్స్ప్రెషన్ కనుక వచ్చినట్లయితే ఆ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో కండిషనల్ సెంటెన్సెస్గా రాస్తారు, అంటే కండిషనల్ క్లాజెస్ అని అంటారు. ఈ కండిషనల్ సెంటెన్సెస్ మీద మన ఛానల్లో వీడియో ఉంది. సో చాలా సింపుల్ మెథడ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేద్దాం, చూడండి. సో అయితే అనడానికి ఇక్కడ ఇఫ్తో సెంటెన్స్ని స్టార్ట్ చేస్తాం. సో తయారవడం అంటే గెట్ రెడీ అంటాం. తయారవడం అంటే గెట్ రెడీ. సో త్వరగా రెడీ అవ్వమంటే, అంటే త్వరగా తయారవమంటే క్విక్లీ, గెట్ రెడీ క్విక్లీ అని రాయొచ్చు. సో ఇఫ్ యూ గెట్ రెడీ క్విక్లీ అంటే మీరు త్వరగా రెడీ అయినట్లయితే, ఈ పార్ట్ని కండిషన్ అని చెప్తారు, అంటే షరతు పెట్టడం అనమాట. కొంచెం సేపు అంటే ఫర్ సమ్ టైం. అండ్ టీవీ చూడవచ్చు అంటే ఇక్కడ టీవీ చూడడం, సినిమా చూడడం లాంటివి వాచ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అంటే చూడడం అనడానికి ఇక్కడ వాచ్ అని చెప్పాలి, సి కాదు. ఎందుకనంటే టీవీ లేదా సినిమా చూసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫుల్ అటెన్షన్తో టీవీ చూస్తాం కదా. అందుకనే సెక్యూరిటీ గార్డ్ని కూడా వాచ్మెన్ అంటారు. ఓకే, ఎందుకని వాళ్ళ కంప్లీట్ అబ్జర్వేషన్ అంతా లేదా అటెన్షన్ అంతా కూడా వాళ్ళ వర్క్ మీదే ఉంచాలి. సో అందుకని వాళ్ళని వాచ్మెన్ అంటాం. ఇక్కడ వచ్చు అంటే చూడవచ్చు, చూడగలరు అన్న ఉద్దేశంతో ఇక్కడ వాడాడు. సో దానికి కెన్ అని వాడచ్చు. అంటే టోటల్గా ఇప్పుడు యూ కెన్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్. ఓకే, అంటే ఇఫ్ యూ గెట్ రెడీ క్విక్లీ యూ కెన్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్ అని టోటల్ సెంటెన్స్ రాయొచ్చు. ఫస్ట్ డైలాగ్ ఇది ఒక సందర్భం, పిల్లలకి పేరెంట్స్ లంచం ఇచ్చి పని చేయించేది. అండ్ రెండో సందర్భం ఏంటంటే, త్వరగా హోంవర్క్ పూర్తి చేస్తే ఐస్ క్రీమ్ కొనిస్తా. ఇది రెండో లంచం, అంటే బ్రైబింగ్ అంటారు, లంచాన్ని బ్రైబింగ్ అంటారు. ఇది కూడా అయితే అని, అంటే అయితే అని కండిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఇఫ్ యూ కంప్లీట్, ఇక్కడ కంప్లీట్ అంటే పూర్తి చేయడం. సో యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ని త్వరగా కంప్లీట్ చేస్తే, ఇక్కడ త్వరగా అంటే క్విక్లీ అని చెప్పాం.
ఇఫ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ క్విక్లీ, కొనిస్తాను అనేది ఒక ప్రామిస్. ఎలాంటి ప్రామిసెస్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి విల్ యూస్ చేయాల్సి ఉంటుంది, అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ఇక్కడ కొనడం అంటే బై అనొచ్చు. ఓకే, సో కొనిస్తాను అంటే విల్ బై ఫర్ యూ. ఓకేనా, కొనిస్తాను అంటే విల్ బై ఫర్ యూ అని రాయాల్సి ఉంటుంది. సో ఏం కొంటానంది? ఐస్ క్రీమ్. సో ఐ విల్ బై ఐస్ క్రీమ్ ఫర్ యూ. ఓకే, టోటల్ సెంటెన్స్ చూస్తే వన్స్ అగైన్, ఇఫ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ క్విక్లీ ఐ విల్ బై ఐస్ క్రీమ్ ఫర్ యూ అనేది సెకండ్ సెంటెన్స్. అంటే అఫ్ కోర్స్ రెండో లంచం అన్నమాట, పేరెంట్స్ పిల్లలకి ఇచ్చేది. సో ఫైనల్ గా ఎలాగోలా మంచం మీద నుంచి అయితే పిల్లల్ని లేపేశాం. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ పళ్ళు తోముకోండి అని మదర్ అంటూ ఉంది. సో ఇలాంటప్పుడు తోముకోవడం అంటే ఇక్కడ బ్రష్ అనొచ్చు, అంటే తోమడం అంటే బ్రష్ చేయడం. ఇక్కడ బ్రష్ ని మనం వర్బ్ గా వాడతాం, నౌన్ గా కూడా వాడతాం. అంటే అక్కడ వాడినటువంటి విధానాన్ని బట్టి అది నౌనా వర్బా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ పళ్ళు అంటే ఎదురుగా ఉన్న వ్యక్తే కదా మనకి చెప్పేది, అప్పుడు నీ పళ్ళు నువ్వు తోముకో అని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ పళ్ళు తోముకో అంటే నీవు పళ్ళు తోముకో అని అర్థం. ఓకే, సో ఇంగ్లీష్ లో యువర్ టీత్ అనాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ టూత్ అంటే సింగులర్, టీత్ అంటే ప్లూరల్. సో అది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. టీత్ అంటే ప్లూరల్, టూత్ అంటే సింగులర్. ఓకే, సో ఇక్కడ బ్రష్ యువర్ టీత్ అని మనం ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. పళ్ళు తోముకో అంటే బ్రష్ యువర్ టీత్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బలవంతం మీద బ్రష్ చేయడానికి అయితే పంపాం, కానీ మదర్ పంపగలిగింది, కానీ అక్కడ వెళ్ళాక బ్రష్ కనపడదు వీడికి. సో బ్రష్ కనపడబోదు ఏమంటాడు? అమ్మా నా బ్రష్ ఎక్కడుంది అని అడుగుతాడు. ఇక్కడ అమ్మ అంటే మామ్ అనొచ్చు. సో ఎక్కడ అంటే వేర్ అని రాస్తాం, ఉంది అంటే ఈజ్ అని. ఓకే, సో ఇక్కడ ఫైనల్ గా నా బ్రష్ అంటే మై బ్రష్. సో క్వశ్చన్ లాగా రాయాలి కదా ఇక్కడ. సో WH వర్డ్ వాడాం ఇక్కడ, అందుకనే వేర్ అనేది ఎక్కడ అంటే వేర్ అనే WH వర్డ్ని వాడడం జరిగింది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనం రాయాల్సి ఉంటుంది దాంతో పాటు. ఓకే, వేర్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ వాడిన హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. సో టోటల్ గా ఈ సెంటెన్స్ అనేది మామ్ వేర్ ఇస్ మై బ్రష్ అంటే ఒక క్వశ్చన్ లా ఫ్రేమ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్ చెప్తా ఉంది డైలాగ్. సో రోజు కొత్త నీకు. ఓకే, రోజు కొత్త నీకు అంటే ఎప్పుడు అదే అడుగుతావు, నీకు ఎప్పుడు ఎక్కడ ఏమున్నాయో తెలియదు, రోజు కొత్త నీకు అని అంటారు కదా. ఇది ఒక స్లాంగ్ లాంటిది. అంటే రోజు గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడేది, తను చేసే, అంటే రోజు తను చేసే పని గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్స్ న్యూ అనాలి ఇక్కడ. మనం చెప్పాల్సి అంటే ఇట్స్ న్యూ టు యూ అని చెప్పాలి. నీకు రోజు కొత్త అంటే ఇట్స్ న్యూ టు యూ ఎవ్రీ డే. నీకు రోజు కొత్త. ఎప్పుడు బ్రష్ హోల్డర్ లో ఉంటుంది చూడు అని అంటారు కదా. సో ఇక్కడ చూడు అంటే సి అని. సో ఇక్కడ సి ఇట్ ఈస్ ఇన్ ద బ్రష్ హోల్డర్. అండ్ నెక్స్ట్ మామ్ కంటిన్యూ చేస్తా ఉంది కాన్వర్జేషన్. త్వరగా స్నానం చేయండి. ఇక్కడ స్నానం అంటే ఇక్కడ షవర్ అనొచ్చు, మనకి షవర్ అంటే స్నానం అని చెప్పొచ్చు. అండ్ త్వరగా అంటే ఇక్కడ క్విక్ షవర్. త్వరగా స్నానం చేయమంటే ఇక్కడ క్విక్ షవర్ అని. జనరల్ గా మనం చెయ్యి అంటే డూ దిస్ వర్క్, డూ దట్ వర్క్ అంటాం. ఇక్కడ చెయ్యి అని అంటే ఇక్కడ డూ అని అనకూడదు. స్నానం కాబట్టి డూ అనే బదులు మనం టేక్ అని చెప్పాలి. సో టేక్ ఏ షవర్. అయితే ఇక్కడ త్వరగా చేయమంటున్నాం కాబట్టి టేక్ ఏ క్విక్ షవర్ అని చెప్పాలన్నమాట. దుస్తులు ధరించండి అంటే బట్టలు వేసుకోండి అంటారు కదా. సో అలా దుస్తులు అంటే ఇక్కడ క్లోత్స్ అంటాం. అండ్ ధరించడం అంటే పుట్ ఆన్. ఏదైనా ధరించండి అన్నప్పుడు మనం వాడేది పుట్ ఆన్ యువర్ క్లోత్స్ అంటాం, పుట్ ఆన్ యువర్ షూ అంటాం, అండ్ పుట్ ఆన్ యువర్ కోట్ అంటాం. సో ఇలా ధరించండి అని చెప్పడానికి మనం పుట్ ఆన్ అనే ఫ్రేజ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, లేదా గెట్ డ్రెస్డ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఆల్ రైట్, అండ్ మదర్ కంటిన్యూ చేస్తామండి. టిఫిన్ తినండి. ఇక్కడ టిఫిన్ అంటే అల్పాహారం. ఇంకా టిఫిన్ అనేది కూడా మామూలుగా అయితే ఇంగ్లీష్ వర్డే, కానీ దానికి బదులు మనం బ్రేక్ఫాస్ట్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్టర్నేటివ్ వర్డ్. టిఫిన్ అనేది కూడా ఇంగ్లీష్ వర్డే. ఇక్కడ అల్పాహారం త్వరగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే బ్రేక్ ఫాస్ట్ అంటాం. అంటే ఇట్ బ్రేక్స్ ఫాస్టర్, అందుకే దాన్ని మనం బ్రేక్ఫాస్ట్ అని పిలుస్తాం. ఇక్కడ లంసమ్ గా తీసుకునేదాన్ని లంచ్ అంటారు. లంసమ్ అంటే ఇక్కడ ఎక్కువ మొత్తం అని అర్థం. అంటే లంచ్ టైంలో ఆఫ్టర్నూన్ తీసుకునేది భోజనం మనం కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం, అంటే మార్నింగ్ మీల్స్తో పోలిస్తే. సో అందుకనే దాన్ని
లంచ్ అన్నట్టు జరుగుతుంది. రాత్రి భోజనాన్ని మనం ఏమనాలంటే సప్పర్ అనాలి. అంటే ఈవినింగ్ టైం మనం చేసేదాన్ని సప్పర్ అంటాం, డిన్నర్ కాదు. డిన్నర్ అంటే స్పెషల్ అకేషన్లో చేస్తాం చూసారా, దాన్ని డిన్నర్ అంటారు. రెగ్యులర్గా మన ఇంటి దగ్గర ఈవినింగ్ టైం చేసేది సప్పర్ అని పిలవడం జరుగుతుంది. అదే ఇక్కడ సప్పర్కిను నెక్స్ట్ లంచ్కి మధ్యలో ఈవినింగ్ స్నాక్స్ అంటారు వాటిని. మధ్యలో తీసుకునే వాటిని స్నాక్స్ అంటే లైట్ ఫుడ్ తీసుకుంటాం కదా, దాన్ని స్నాక్స్ అంటాం. ఇక్కడ దీని గురించి క్లారిటీ వచ్చింది కదా. టిఫిన్ తినని అంటే హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. బస్ వచ్చే టైం అయింది, త్వరగా తయారు కండి. ఇక్కడ బస్ వచ్చే టైం అయింది అంటే బయలుదేరవలసిన టైం. బస్ వచ్చే టైం అయింది, బయలుదేరవలసిన టైం అయింది, ఓకే, స్టార్ట్ అవ్వాల్సిన టైం అయింది ఇలా అంటారు కదా. ఇలా సమయం అయ్యింది అని చెప్పడానికి ఇట్స్ టైం అని చెప్పాలి. ఇట్స్ టైం, సమయం అయింది అని చెప్పే ఉద్దేశంతో మనం వాడినప్పుడు ఇట్స్ టైం అన్న ఫ్రేజ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ బస్ రావడానికి సమయం అయింది అన్నారు అంటే ఇక్కడ ఫర్ ద బస్ టు కమ్, ఇట్స్ టైం ఫర్ ద బస్ టు కమ్. ఇక్కడ టైం దేనికైంది? బస్ రావడానికి టైం అయింది అంటే ఫర్ ద బస్ అని. ఇట్స్ టైం ఫర్ ద బస్ టు కమ్. త్వరగా అంటే క్విక్లీ అంటాం. సో తయారు కండి అంటే గెట్ రెడీ. ఇట్స్ టైం ఫర్ ద బస్ టు కమ్, సో గెట్ రెడీ క్విక్లీ. చిల్డ్రన్ డైలాగ్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు. సో చిల్డ్రన్ ఏమంటారు? బస్ రావడానికి ఇంకా టైం ఉందమ్మా. సో దీన్ని రావడానికి అంటే ఇక్కడ టు కమ్. ఇంకా అంటే స్టిల్, సమయం ఉంది అంటే దెర్ ఈస్ టైం అంటారు. అమ్మ అంటే తెలిసిందే, ఆల్రెడీ చూసాం, మామ్ అంటాం. ఓకే, మామ్, స్టిల్ దెర్ ఈస్ టైమ్ ఫర్ ద బస్ టు కమ్. సో టోటల్గా రాస్తే అది. అండ్ మదర్, ఇప్పుడు ఈ మదర్ అంటా ఉంది ఇప్పటికే 8:30 అయింది, బ్యాగ్ సర్దుకుని బయలుదేరండి అని మదర్ అంటా ఉంటే, సో ఇప్పటికే అంటే ఇట్స్ ఆల్రెడీ అంటాం. 8:30 అయిపోయింది అంటే ఇట్స్ ఆల్రెడీ 8:30 నౌ అంటాం. బ్యాగ్ సర్దుకుని అంటే ప్యాక్ యువర్ బ్యాగ్. ఓకేనా, బ్యాగ్ సర్దుకుని అంటే ప్యాక్ యువర్ బ్యాగ్ అండ్ బయలుదేరండి. బయలుదేరడం అంటే లీవ్ అని. సో టోటల్ సెంటెన్స్ వచ్చేసరికి ఇట్స్ ఆల్రెడీ 8:30 నౌ, సో ప్యాక్ యువర్ బ్యాగ్ అండ్ లీవ్. చిన్ను అనే బాబు అంటా ఉన్నాడు, అమ్మా నా ఇంగ్లీష్ హోంవర్క్ కనపట్లేదు. షాక్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు అమ్మ అంటే మామ్ అన్నాం. నా ఇంగ్లీష్ హోంవర్క్ అంటే మై ఇంగ్లీష్ హోంవర్క్ కనిపించట్లేదు అంటే మిస్సింగ్. సో మామ్, మై ఇంగ్లీష్ హోంవర్క్ ఈజ్ మిస్సింగ్. ఓకే, ఒక పక్క హ్యాపీ వాడికి, ఇంకొక పక్క టెన్షన్. అండ్ ఇప్పుడు మదర్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందంటే, చిన్ను నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు. నువ్వు అంటే యు అని, ఎప్పుడు అంటే ఆల్వేస్, ఇలానే అంటే దిస్, ఇలానే అంటే దిస్ అంటాం, చేస్తావంటే డూ. సో చిన్ను యు ఆల్వేస్ డూ దిస్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్లోనే మనం మీనింగ్ని కన్వే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, లేకపోతే మీనింగ్ వేరే అయింది. ఇలానే చెయ్యండి అంటాం కదా, ఇలానే చెయ్యండి అని అంటాం కదా, అప్పుడు దానికి ఏమంటే డూ లైక్ దిస్ అనాలి. నువ్వు ఇలానే చేస్తావంటే యు ఆల్వేస్ డూ దిస్ అని ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. అండ్ చిన్న, లేదమ్మా రాత్రి బుక్ నా బ్యాగ్లోనే పెట్టుకున్నాను. ఓకే, లేదమ్మా అంటే నో మామ్. పెట్టుకున్నాను అంటే ఇక్కడ పుట్ అనొచ్చు, లేదా కెప్ట్ అని కూడా అనొచ్చు. ఆ పుస్తకం అంటే ద బుక్, ఆ పుస్తకం అంటే ద బుక్. నా బ్యాగ్లోనే అంటే ఇన్ మై బ్యాగ్ అని అంటాం. నా బ్యాగ్లోనే అంటే ఇన్ మై బ్యాగ్. రాత్రి అంటే లాస్ట్ నైట్. సో టోటల్గా ఒక సెంటెన్స్ లాగా చూస్తే ఇది నో మామ్ ఐ పుట్ ద బుక్ ఇన్ మై బ్యాగ్ లాస్ట్ నైట్ అంటే. ఇక్కడ పుట్కి వర్బ్ ఫార్మ్స్ 3 ఒకేలా ఉంటాయి, సో అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో పుట్ V1, పుట్ V2, పుట్ V3. ఓకే, నెక్స్ట్ చిన్ను ఏమంటున్నాడంటే, నాకు తెలిసి పింకీనే దాసేసి ఉంటుంది. ఓకే, నాకు తెలిసి అంటే ఐ థింక్ అని రాయొచ్చు, లేకపోతే ఐ గెస్. ఓకేనా, ఐ గెస్ అనొచ్చు, లేదా ఐ థింక్ అని కూడా రాయొచ్చు. సో దాసేసి అంటే హైడింగ్. ఇక్కడ హైడింగ్ అని ఉంటుంది అంటే ఇక్కడ ఈజ్ అని అర్థం. స్టేటస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈజ్ అని రాయాలి హెల్పింగ్ వర్బ్ని. అండ్ ఐ థింక్ పింకీ ఈజ్ హైడింగ్ ఇట్. ఓకే, నాకు తెలిసి పింకీనే దాసేసి ఉంటుంది అని అర్థం. అండ్ నెక్స్ట్ మదర్ అడుగుతా ఉంది పింకీని, పింకీ నువ్వు కానీ చిన్ను బుక్ తీసుకున్నావా అని పింకీని అడిగింది మదర్. సో ఎప్పుడైనా ఒక పని జరిగి దాని ప్రభావం అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఉందనుకోండి, దాని గురించి మాట్లాడే సమయం వరకు దాని ఇంపాక్ట్ ఉందనుకోండి, సో అలాంటి సందర్భాన్ని మనం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఆ సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ సందర్భం కూడా అలాంటిదే. సో బుక్ పోయింది, ఇంకా దొరకలేదు కదా,
సో అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ లో ఈ సెంటెన్స్ ని రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న డైలాగ్ క్వశ్చన్ నా ఉంది. సో క్వశ్చన్ ఫామ్ లో మనం సెంటెన్స్ రాయాలి. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు హ్యావ్ ఆర్ హ్యాస్ ఉంది కదా, సో హ్యావ్ ఆర్ హ్యాస్ ని సబ్జెక్ట్ కంటే ముందు రాసి సబ్జెక్ట్ ని హ్యావ్ కానీ హ్యాస్ కానీ తర్వాత రాయాల్సి ఉంటుంది. అంటే హెల్పింగ్ వర్బ్ ని ముందు రాసి సబ్జెక్ట్ ని తర్వాత రాయాలి, అప్పుడు క్వశ్చన్ అయిపోతుంది అని. సో ఇక్కడ పింకీ అని పిలిచింది కదా, సో ముందు ఆ పింకీని రాసేసుకుని అప్పుడు క్వశ్చన్ ని రెడీ చేయాలన్నమాట. పింకీ, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏముంది, హ్యావ్ ఉంది, అక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాయాలి. ఇక్కడ హ్యావ్ రాయాలి, ఎందుకనంటే తర్వాత వచ్చే సబ్జెక్టు యు, నువ్వు, నువ్వు అంటుంది కదా, నువ్వు అంటే యు అని అర్థం, అంటే తర్వాత వచ్చే సబ్జెక్టు యు అనమాట. సో ఇక్కడ మనం హ్యావ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో హ్యావ్ యూ అని మన క్వశ్చన్ రాయాలి. తీసుకున్నావా అంటే టేకెన్ అని రాయాలి, ఎందుకనంటే టేక్, టుక్, టేకెన్ మన స్ట్రక్చర్లో ఏముంది, V3 ఉండాలి, అంటే వర్బ్ థర్డ్ ఫామ్ రాయాలి కదా. సో ఇక్కడ అందుకని మనకి టేకెన్ రాయాల్సి ఉంటుంది. ఏం తీసుకుంది, చిన్ను బుక్. ఓకే, ఏం తీసుకుంది, చిన్ను బుక్ తీసుకుంది, అంటే ఇక్కడ చిన్నూస్ బుక్ అనమాట. చిన్ను అపాస్ట్రఫీ ఎస్, ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెడితే మనకి యొక్క అనే అర్థం వస్తుంది. ఓకే, దేనికన్నా ఒక నౌన్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ అని తగిలిస్తే అది యొక్క అన్న మీనింగ్తో అది వాడతారు. టోటల్గా క్వశ్చన్ చూస్తే పింకీ హ్యావ్ యూ టేకెన్ చిన్నూస్ బుక్ అని అంటాం. అండ్ నెక్స్ట్ పింకీ రెస్పాన్స్, పింకీ ఏముంది, సో లేదమ్మా నాకు దాని గురించి ఏం తెలియదు. లేదమ్మా అంటే నో మామ్, నో మామ్. నాకు అంటే ఐ అని, సో తెలియదు అంటే డోంట్ నో. ఓకే, సో నోకి నెగటివ్ ఫామ్ యాడ్ చేయాలి, అది డోంట్. ఓకే, డోంట్ నో అనేది ఇక్కడ తెలియదు అనేది అర్థం. సో దాని గురించి అంటే ఇక్కడ అబౌట్ ఇట్. ఓకే, సో నో మామ్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్, నాకు దాని గురించి తెలియదమ్మా. అండ్ నెక్స్ట్ మదర్ ఏమన్నా, సరే చిన్ను బస్ వచ్చేసింది, నువ్వు బయలుదేరు, బుక్ నేను వెతికి పెడతానుగా అని అంటా ఉంది. ఇక్కడ సరే చిన్ను అంటే ఇట్స్ ఓకే చిన్ను, సరే చిన్ను అంటే ఇట్స్ ఓకే చిన్ను. బస్ వచ్చేసింది, బస్ వచ్చేసింది అంటే ఇక్కడ జస్ట్ హ్యాపెండ్ ఇన్సిడెంట్ కదా, బస్ వచ్చి ఉంది అక్కడ, అంటే జస్ట్ హ్యాపెండ్, అక్కడ ఇప్పుడే జరిగిన పని అది. సో ఇప్పుడే జరిగిన పని ఏం చెప్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. అంటే ఇక్కడ ద బస్ హ్యాస్ కమ్ అని చెప్పాలి, లేదా ద బస్ హ్యాస్ అరైవ్డ్ అని చెప్పాలి. ఓకే, సో నువ్వు బయలుదేరు అంటే యూ లీవ్ నౌ. ఓకే, ద బస్ హ్యాస్ కమ్, యూ లీవ్ నౌ. ఇక్కడ బుక్ నేను వెతుకుతాను అంటే ఇది కూడా ఒక రకమైన ఇండైరెక్ట్ గా ప్రామిస్ చేయడమే. మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాం, ఒక రకమైన ప్రామిస్ చేసినప్పుడు మనం దాన్ని విల్ వాడాలి, అంటే సింపుల్ ఫ్యూచర్ వాడాలి అని చెప్పాం. ఓకే, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ లో ఈ సెంటెన్స్ ని ప్రామిసెస్ చెప్పినప్పుడు సింపుల్ ఫ్యూచర్ లో చెప్పాల్సి ఉంటుంది. అంటే ఐ విల్ సెర్చ్ ఫర్ ద బుక్ అని రాయాలి ఇక్కడ. సో టోటల్ గా చూస్తే ఇట్స్ ఓకే చిన్ను, ద బస్ హ్యాస్ కమ్, యూ లీవ్ నౌ, ఐ విల్ సెర్చ్ ఫర్ ద బుక్ అని మదర్ ప్రామిస్ చేసింది. చిన్ను అంటా ఉన్నాడు, బుక్ లేకపోతే మా ఇంగ్లీష్ మేడం కొడతారు, నేను వెళ్ళను స్కూల్కి. ఓకే, సో బుక్ లేకపోతే మా ఇంగ్లీష్ మేడం కొడతారు అన్నాడు. సో ఇంతకు ముందు ఆల్రెడీ చూసాం కదా, అయితే అనే ఎక్స్ప్రెషన్ కి ఇఫ్ తో సెంటెన్స్ రాయాలని. సో ఇక్కడ కూడా అయితేనే అలాంటి ఎక్స్ప్రెషన్ ఇక్కడ. బుక్ లేకపోతే, బుక్ లేకపోతే అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో బుక్. ఓకే, మా ఇంగ్లీష్ మేడం, మా ఇంగ్లీష్ మ్యామ్ అన్నానంటే, మా ఇంగ్లీష్ మ్యామ్ అంటే అవర్ ఇంగ్లీష్ టీచర్. మా అంటే అందరికీ కదా టీచర్, సో అవర్ అని వాడాలి, మై కాదు, అవర్ ఇంగ్లీష్ టీచర్ అని. కొడతారు అంటే ఇక్కడ విల్ బీట్ అని, అంటే జరగబోతుంది కదా, ఇంకా జరగలేదు, జరగబోతుంది కాబట్టి సో విల్ బీట్ అని చెప్తాం అనమాట. సో టోటల్ గా ఇఫ్ దెర్ ఈస్ నో బుక్ అవర్ టీచర్, అవర్ ఇంగ్లీష్ టీచర్ విల్ బీట్. ద కమింగ్ అప్ వన్ మదర్స్ డైలాగ్. మదర్ ఏముంటుంది దీనికి రెస్పాన్స్ ఏంటంటే, సో ఈ రోజుకి మీ మేడం క్షమించమని అడుగు, సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేసరికల్లా నీ బుక్ వెతికి పెడతారు. సో ఇక్కడ ఈ రోజుకి అంటే ఫర్ టుడే, మీ మేడంని అంటే ఎవర్ టీచర్, అండ్ క్షమించమని అంటే క్షమించమను అంటే టు ఎక్స్క్యూజ్. ఎక్స్క్యూజ్ అంటే ఇక్కడ క్షమాపణ అడగడం, అండ్ అడుగు అంటే ఆస్క్. ఓకేనా, సో ఈ పార్ట్ వరకు ఒక ఆర్డర్లో రాదండి. ఆస్క్ యువర్ టీచర్ టు ఎక్స్క్యూజ్ యూ ఫర్ టుడే, ఈ రోజుకి క్షమించమని అడుగు. ఓకేనా, ఈ రోజుకి నేను క్షమించమని మీ టీచర్ని అడుగు. అండ్ సాయంత్రం అంటే ఇన్ ద ఈవినింగ్. ఓకే, నువ్వు అంటే యూ,
నువ్వు అంటే యూ అంటే ఇంటికి వచ్చేసరికి అంటే బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ హోమ్. సో ఏదైనా ఒక పని భవిష్యత్తులో పలానా టైంకి జరుగుతుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ని రాస్తాం. అయితే దీన్ని కూడా అందులో రాయాలి. ఇప్పుడు నేను చేస్తాను అని చెప్తుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఐ అవుతుంది. ఐ తర్వాత ఇక్కడ షల్ తీసుకుందాం. ఓకే, ఐ షల్. అక్కడ షల్ తర్వాత హ్యావ్, ఐ షల్ హ్యావ్. అంటే వెతికి పెడతాను అంటే ఫైండ్ అంటాం కదా, ఫైండ్ వెతకడం అంటే ఫైండ్. కానీ ఇక్కడ V3 రాయాలి కదా, సో దానికి ఫౌండ్ అన్నమాట. అంటే ఫైనల్ గా ఐ షల్ హ్యావ్ ఫౌండ్ ద బుక్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. ఏ టెన్స్ ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్లోనే ఆల్రెడీ టెన్సెస్ పైన విడివిడిగా డీటెయిల్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పింకీ ఏమంటుందంటే ఇప్పుడు వెళ్ళు వెళ్ళు ఈ రోజు మేడం చేతుల్లో నీకు ఉందలే. ఓకే, బ్రదర్ని బ్లాక్మెయిల్ లాగా అంటే బెదిరిస్తా ఉందన్నమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ మనం ట్రాన్స్లేట్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక స్లాంగ్ అనమాట. అంటే ప్రతి లాంగ్వేజ్ లోనూ ఒక స్లాంగ్ ఉంటది. స్లాంగ్ అంటే ఏం లేదు, వ్యవహారిక భాష. అంటే మనం అంటే నేటివ్ గా మాట్లాడడం అనమాట. సో ఈ స్లాంగ్స్ ని మనం యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేట్ చేస్తే మీనింగ్ కరెక్ట్ గా రాదు. అంటే వేరే లాంగ్వేజ్ లో అంత బాగోదు చూడడానికి. ఓకే, ఆ స్లాంగ్ వాడిన ఉద్దేశాన్ని బట్టి వేరే లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు ఈ స్లాంగ్ వాడిన ఉద్దేశం ఏంటి, పింకీ ఇంటెన్షన్ ఏంటో చూద్దాం. సో మేడం నిన్ను బాగా కొడుతుంది అనేది ఇక్కడ అక్కడ పింకీ యొక్క ఉద్దేశం. వెళ్ళి వెళ్ళి మేడం చేతులు నీకు ఉందలే అంటే మేడం కొడుతుంది అని అర్థం కదా అక్కడ. సో దీన్ని ఇంగ్లీష్ లో ఎలా రాయొచ్చు అంటే గో గో మ్యామ్ విల్ గివ్ యూ బ్లాక్ అండ్ బ్లూ అనేది ఇంగ్లీష్ లో రాయొచ్చు. ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ అనేది ఇంగ్లీష్ స్లాంగ్. వెళ్ళి వెళ్ళి మేడం చేతిలో నీకు ఉందంటే తెలుగు స్లాంగ్ అయితే, ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ అనేది ఇంగ్లీష్ స్లాంగ్. ఇక్కడ ఎందుకని బ్లాక్ అండ్ బ్లూ వాడాల్సి వచ్చింది అంటే, ఎవరికన్నా బాగా దెబ్బలు తగిలి అనుకోండి, అప్పుడు శరీరం కమిలిపోయి బ్లాక్ గాను బ్లూ గాను కొంచెం లైట్ షేడ్ లో కనిపిస్తుంది కదా, అప్పుడు అందుకని ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ అని వాడతాడు అనమాట. అంటే ఐ విల్ గివ్ యూ బ్లాక్ అండ్ బ్లూ అంటే నేను కొట్టిన తర్వాత నీ బాడీ అంతా రంగు రంగులుగా ఉంటుందని అర్థం. ఓకే, సో అది లెక్క. అండ్ ఇప్పుడు చిన్న అంటున్నాడు, దేవుడా ఈ రోజు నన్ను నువ్వే కాపాడాలి. ఓకే, దేవుడా అంటే ఓ గాడ్ నన్ను నువ్వే కాపాడాలి అంటే యూ మస్ట్ సేవ్ మీ. ఇక్కడ మస్ట్ ఎందుకు వాడామంటే నువ్వు తప్ప వేరే మార్గమే లేదు అని ఆ ఫీల్ ని స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేయడం కోసం మనం ఇక్కడ మస్ట్ వాడడం జరిగింది. అండ్ ఫైనల్ టోటల్ గా ఓ గాడ్ యూ మస్ట్ సేవ్ మీ టుడే. ఓకేనా, సో అలా రాయొచ్చు. అండ్ టోటల్ గా దాదాపు 25 డైలాగ్స్ మనం ఇక్కడ ఈరోజు చూసాం. ఇది ఒక మార్నింగ్ టైంలో జరిగినటువంటి మదర్ అండ్ చిల్డ్రన్ కాన్వర్జేషన్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే వీ వాంట్ మోర్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పేషెంట్ లిసనింగ్. Let's catch up with another video. Take care. Bye bye.